వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు నిజంగానే గ్రీన్ టీ వెయిట్ లాస్ చేస్తుందా? అసలు గ్రీన్ టీలో ఏ కాంపౌండ్స్ ఉంటాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, ఇక స్టార్ట్ చేద్దాం. గ్రీన్ టీ అనేది ఒక నార్మల్ సూతనింగ్ డ్రింక్ మాత్రమే కాదు, ఇది ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసే కాంపౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంతే కాకుండా ఇది ఆకలిని తగ్గిస్తుంది. మనం అన్నం తినే ముందు దీన్ని కనుక తీసుకోవడం వల్ల మన ఆకలిని తగ్గించి క్యాలరీస్ తీసుకోకుండా మనల్ని ఆపుతుంది. ఇంతే కాకుండా ఎక్సర్సైజ్ చేసే ముందు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ని టార్గెట్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ని తగ్గించి లీన్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మన క్యాలరీని బర్న్స్ చేయడంలో, అంతేకాకుండా మన మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేయడంలో తోడ్పడుతుంది. గ్రీన్ టీలో చాలా రకాల వెరైటీసే ఉంటాయన్నమాట. అందులో మాచా, సెంచా, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంటూ ఇలా రకరకాల పేర్లతో ఉంటాయన్నమాట. దీని గురించి ఇంకా డీటెయిల్స్ అనేవి, అసలు ఎన్నిసార్లు తీసుకోవాలి, దీన్ని ఎక్కువగా తీసుకోవాలా, తక్కువగా తీసుకోవాలా, రోజులో ఎన్ని గ్లాసెస్ తాగాలి, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, వీటి గురించి లాంగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.